subscribe to our channel and press the bell icon for the latest updates. దాదాపు 5 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. RRR తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ కూడా పెరిగింది. అతనికి దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దర్శకుడు శంకర్ వాటిని దృష్టిలో పెట్టుకునే గేమ్ చేంజర్ చిత్రాన్ని రూపొందించారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే జరగండి, రా మచా మచా, నానా హైరానా, డోప్ వంటి లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి స్పందన లభించింది. టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో రామ్ చరణ్ గెటప్స్, లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. కానీ కథ ఏంటన్నది దీంతో రివీల్ చేసింది లేదు. అయితే జనవరి 10వ తేదీన అంటే మరో 8 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే 2 నిమిషాల 43 సెకండ్ల నిడివి కలిగి ఉంది. కడుపు నిండా 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ ఆ ఒక్క ముద్ద లక్షల జీవాలకి ఆహారం. నేను మిమ్మల్ని అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద అంటూ హీరో రామ్ చరణ్ పలికే డైలాగ్తో ట్రైలర్ మొదలయ్యింది. రామ్ చరణ్ 3 రకాల లుక్స్లో కనిపించారు. రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత ఆ స్థాయిలో పరిపూర్ణంగా ఈ సినిమాలో శంకర్ వాడి ఉంటాడని అనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో రామ్ చరణ్ ఎలివేట్ చేస్తూ కట్ చేసిన కొన్ని షాట్స్ అయితే మాత్రం ఫ్యాన్స్కి ట్రీట్ అనే చెప్పాలి. అంతేకాకుండా శంకర్ సినిమాలు ఎంత గ్రాండ్గా ఉంటాయో అదే రిచ్నెస్ ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. కొన్ని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. శంకర్ సినిమాలలో కొన్ని పాటలు విజువల్ వండర్స్లా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కూడా అదే విధంగా ప్లాన్ చేశారు శంకర్ అని తెలుస్తుంది. శంకర్ రేంజ్ సినిమా రీసెంట్ టైమ్స్లో పడట్లేదని అనుకునే చాలామందికి ఈ సినిమా సమాధానం అయ్యే అవకాశం ఉంది. శంకర్ సినిమాలలో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు సమాజానికి మెసేజ్ ఇచ్చే అంశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. గేమ్ చేంజర్ సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు శంకర్ సినిమాలో ఉండే మార్క్ కనిపిస్తుందని అర్థమవుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్, అంజలి మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయనిపిస్తుంది. అలాగే రామ్ చరణ్ మరియు కీరా అద్వానీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ట్రైలర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. ట్రైలర్ బట్టి చూస్తే కార్తిక్ కథకు శంకర్ సంపూర్ణ న్యాయం చేసినట్లు ఉంది. మొత్తానికి ఊహించిన దానికంటే కూడా ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. రామ్ చరణ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అన్ప్రెడిక్టబుల్. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు అలరిస్తుందో జనవరి 10వ తేదీన తెలియనుంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.